అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు పర్యటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారని, రాజ్యాంగంలో హక్కులను అంబేద్కర్ పొందుపరిచారని తెలిపారు. దళితులకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు దానిని ఉపయోగించుకుని ధీరుడిలా అవుతారో లేదంటే దాన్ని నమ్ముకుని బానిసలుగా మారతారో వారి చేతుల్లో ఉందన్నాడు. అంటే ఎగ్జాక్ట్గా మొన్న ఎలక్షన్లో జరిగింది. 14-19లో ఈ మాత్రం కూర్చొని ఎప్పుడన్నా ఆనందంగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమరావతిని ఎడారిగా అభివర్ణించారు, శ్మశానంగా అభివర్ణించారు, పైశాచిక ఆనందాన్ని పొందారు. కనీసం ఇక్కడ ఒక్క పని కానివ్వకుండా అన్ని పనులు అడ్డుపడ్డారు. అలాంటి సందర్భంలో ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఇదే పని. ఇప్పుడు ఫ్రీగా వచ్చారు, అరిసేవాళ్ళు అరుస్తున్నారు, కేకలు పెట్టేవాళ్ళు పెడుతున్నారు. మా ఆడపిల్లలైతే ఫోటో కోసం ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మీటింగ్లు కూడా వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒకరు ఆస్ట్రేలియా నుంచి వచ్చి చెప్పారు, ఒకరు కెనడా నుంచి వచ్చి మాట్లాడారు. అంటే మనం ఒక స్వేచ్ఛా వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత మునుపు ఈ మారిగా వచ్చేవాళ్ళు కాదు. నేను చాలాసార్లు చూశాను, కానీ నా చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి రాజకీయం 14-19లో చూశా. 1924 ఐఎమ్ సారీ 1924 14-19లో మనం ఉన్నాం. స్వర్ణయుగం. ఆ రోజు అన్ని పనులు చేశా. 19 నుంచి 24 వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది. అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రోజులు జరిగాయి. ఈరోజు మీరు ఎవ్వరిని తీసుకురాలేదు, వద్దంటే మీరు వస్తున్నారు. నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు. అంటే అభ్యర్థులు పెడితే 94% పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం. నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం, అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన, అదే మరిగా బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 10 నెలల్లో మనం ఊహించిన దానికంటే మెరుగైన సుపరిపాలన ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. ఆయన కల్పించిన ఈ రాజ్యాంగం చూస్తే ఈరోజు భారతదేశం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన పిల్లల్ని మీరు చూశారు. ఇక్కడ పుట్టిన పిల్లలు విదేశాలకు పోయి అక్కడున్న వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే అది రాజ్యాంగంలో చూపించిన దారి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఆ మహనీయుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజ్యాంగం ఒక పేపర్ కాదు, ఒక పుస్తకం కాదు, మనందరికీ ఇది ఒక పవిత్రమైన గ్రంథం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఏ ఒక్కరి వ్యక్తి కాదు, ఏ వర్గానికో ప్రతినిధి కాదు. ఆయన అందరి వాడు, మనందరి ఆస్తి. ఈ ఊరికి వచ్చాను, 1925 ఇండ్లున్నాయి. ఈ ఇండ్లు అందరికీ ఉన్నాయని ఇచ్చారు, కానీ కొంతమందికి ఇండ్లున్నాయి కానీ అవన్నీ కూడా నివాస యోగ్యము కాని ఇండ్లున్నాయి. వాళ్ళందరికీ ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. దగ్గర దగ్గర
1625 ఇండ్లలో టాయిలెట్లు ఉన్నాయి, మరుగుదొడ్లు ఉన్నాయి, 300 లీవ్. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, విత్-ఇన్ డేస్ 3 నెలల 6 నెలల పెట్టుకొని అందరికీ మరుగుదొడ్లు కట్టి మరుగుదొడ్లు వాడకంలో తెచ్చే బాధ్యత గ్రామ సచివాలయంది, ఇక్కడుండే స్థానిక సంస్థలది, కలెక్టర్ది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ట్యాప్ వాటర్ ఉంది. నేను ఆ రోజు చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇస్తాం, సస్టైనబుల్ వాటర్ ఇస్తాం. పక్కనే కృష్ణా జలాలు వచ్చాయి, పక్కనే ఉన్నాయి. ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్లో నీళ్లున్నాయి, మీ ఊరికి వస్తే తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఈ నీళ్లు ఇవ్వడానికి ప్రత్యేకమైన వాటర్ స్కీమ్ తీసుకొస్తాం. అన్ని ఇండ్లకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు.